ధన్యవాదాలు అధ్యక్ష. వెనుకబడిన తరగతుల జనాభా గణన కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారత ప్రభుత్వాన్ని కోరిక గురించి గౌరవ శాసనసభ నిర్వహణ నియమావళి సంఖ్య 77 ప్రకారం నేను ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. ముందుగా ఈ రాష్ట్రంలోని అనేక మంది బీసీల చిరకాల వాంఛ, చిరకాల కోరిక తీరదేమోననేటువంటి ఒక భయం, వీటన్నిటినీ అధిగమించి ఈ తీర్మానం ద్వారా బీసీల మనోభావాల్ని, బీసీల ఆత్మగౌరవాన్ని ఈ సమాజానికి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక భద్రతని కల్పించే ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే శాసనసభ సభాపతిగా కూర్చున్నటువంటి తమకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, వెనుకబడిన తరగతుల వారు సమాజమునకు వెన్నెముకగా ఉన్నప్పటికీ కూడా వారు తగినంతగా ప్రయోజనాలు పొందటం లేదని, మరియు వారు కోరుకున్న కనీస అభివృద్ధి స్థాయి కూడా సాధించలేదని ప్రభుత్వం గమనించింది. ఈ అంశమును సభ ముందు ఉంచుట నాకు అదృష్టంగా భావిస్తున్నాను. వెనుకబడిన తరగతుల యొక్క ప్రయోజనాల పరిరక్షణ కోసం నిర్దిష్ట సంక్షేమ అభివృద్ధి విధానాలను రూపొందించడానికి, వాటిని సమర్థవంతంగా అమలు చేయడానికి, వారి జనాభాకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు మరియు వారి సామాజిక, విద్య మరియు అభివృద్ధి సంబంధించిన గణాంక వివరాలను చాలా ముఖ్యమైనటువంటిది. కానీ వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఖచ్చితమైన జనాభా గణాంకాలు లేకపోవడం వలన వారిని అభివృద్ధి చేయుటకు తగిన సంక్షేమ చర్యలు తీసుకున్నటకు ఇది ప్రతిబంధకంగా ఉంది. అధ్యక్ష, భారతదేశంలో చివరిసారిగా కుల గణన 1931 సంవత్సరంలో స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో జరిగింది. అధ్యక్ష, అప్పటి భారతదేశ జనాభా కేవలం 30 కోట్ల. అధ్యక్ష, అంతేగాక ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్ జనాభా కూడా ఇందులో కలిసి ఉంది. అధ్యక్ష, అయితే ప్రస్తుత దేశ జనాభా సుమారు 130 కోట్లు. 1931 నుండి 90 సంవత్సరాల పైగా కుల గణన నిర్వహించని ఫలితంగా నాటి జనాభా ఆధారంగా వేసిన అంచనా జనాభా గణాంకాలపై ఆధారపడవలసి వస్తుంది. అధ్యక్ష, వెనకబడిన తరగతులకు ఖచ్చితమైన జనాభా గణాంకాలు ఉన్న ఎడల సరైన విధానాలు రూపొందించడం మరియు వాటిని సమర్థవంతంగా అమలు చేయటం సాధ్యమవుతుంది. అధ్యక్ష, రిజర్వేషన్లు, వివిధ సంక్షేమ చర్యలు వంటి కొన్ని నిర్ణయాత్మక విధానాల రూపకల్పనకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. అధ్యక్ష, నిజమైన నిరుపేదను గుర్తించుటకు, అర్హత లేని లబ్ధిదారులను తొలగించి విలువైన ప్రభుత్వ వనరులను సద్వినియోగమునకు ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. అధ్యక్ష, ప్రస్తుత తరుణంలో వెనుకబడిన తరగతుల ప్రయోజనాల పరిరక్షణకు, తగు విధానాల రూపకల్పనకు మరియు వాటిని సమర్థవంతంగా అమలు చేయుటకు వెనుకబడిన తరగతుల కుల గణన అత్యవసరం. అధ్యక్ష, మన దేశంలో జనాభా గణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. అధ్యక్ష, ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు జనాభాను లెక్కించడం జరుగుతుంది. అధ్యక్ష, కానీ సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల జనగణన కూడా అమలు చేయటం అవసరమైనటువంటిది మా ఆలోచనగా తెలియజేస్తున్నాం. అయితే దేశంలోని వెనుకబడిన తరగతుల జనగణన వెనుకబడిన తరగతుల వర్గాల సామాజిక, విద్య మరియు ఆర్థిక వెనుకబాటుతనాన్ని అంచనా వేయటానికి శక్తివంతమైన సాధనంగా ఉపకరిస్తుందని, తద్వారా ప్రభుత్వం వారి అభివృద్ధికై దృష్టి కేంద్రీకరించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఆర్టికల్ 16 క్లాజ్ 4 మరియు మరికొన్ని రాజ్యాంగ నిబంధనల అమలుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అధ్యక్ష, వెనుకబడిన తరగతులకు చెందిన మేధావులు, వెనుకబడిన తరగతులకు చెందిన తరగతుల ప్రయోజనాలు మరియు ఆకాంక్షల
ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించేటువంటి సంస్థల విజ్ఞప్తులను దృష్టి అందించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జనాభా గణనను చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించుటకు ప్రతిపాదించడమైంది అధ్యక్ష. పైన పేర్కొన్న వాటితో పాటు ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు రూపొందించిన విధానాలను వివిధ రంగాల్లో వారు సాధించిన పురోగతిని విద్య, ఉపాధి మరియు ఇతర రంగాల్లో వెనుకబడిన తరగతులు మరియు ఇతర కులాల్లో పోల్చి వారి నిష్పత్తిని విశ్లేషణాత్మకంగా పరిశీలించుటకు వెనుకబడిన కులాల జనగణన అత్యంత అవసరం అధ్యక్ష. వెనుకబడిన తరగతుల జనాభా గణన సమాజంలో అభివృద్ధి చెందిన కులాలతో సమానంగా వెనుకబడిన తరగతుల వారిని కూడా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధిని సులభతరం చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా వెనుకబడిన తరగతుల జనాభా గణన కొరకు వివిధ సంస్థలు, మేధావులు వారి ఆలోచనాపరుల యొక్క దీర్ఘకాల డిమాండ్ని ఆమోదించినట్లవుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి 28/10/2021 సమావేశమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి కేంద్ర ప్రభుత్వాన్ని 2021 సాధారణ జనాభా గణన చేపట్టినప్పుడు వెనుకబడిన తరగతుల జనాభా గణన చేపట్టవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించి పంపుటకు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిని కోరుతూ మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించడమైంది అధ్యక్ష. భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడిన సమసమాజ స్థాపనకు నాంది పలికేందుకు సమాజంలోని అన్ని వర్గాల వారిని సమానంగా ఉద్ధరించుటకు గాను ఖచ్చితమైన జనాభా గణన నిర్వహించడం ఎంతో అవసరం. అన్ని వెనుకబడిన తరగతుల వర్గాల గణాంకాలు, వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోరుతూ కొన్ని నిర్ణయాత్మక చర్యలు గైకొంటకు, ఇతర వివిధ సంక్షేమ చర్యలు చేపట్టుటకు మరియు వారిలో అత్యంత పేద మరియు వెనుకబడిన వారిని గుర్తించుటకు వెనుకబడిన తరగతుల జనాభా గణన ఎంతో అవసరం మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాజ్ 4 మరియు క్లాజ్ 5, ఆర్టికల్ 16లో క్లాజ్ 4, ఆర్టికల్ 243లో డి, క్లాజ్ 6 మరియు ఆర్టికల్ 243T లోని క్లాజ్ 6 నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసే ఉద్దేశంతో వెనుకబడిన తరగతుల్లోని పౌరులకు సామాజికంగా మరియు విద్యాపరంగా ప్రయోజనాలు అందించేందుకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు మైనారిటీతో పాటు 2021 సాధారణ జనాభా గణన నిర్వహించేటప్పుడు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారిని కులాల వారీగా జనాభా గణన చేపట్టవలసిందిగా 15వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ భారత ప్రభుత్వాన్ని కోరుతుంది అధ్యక్ష. దీని కంటిన్యూషన్ ఉంది కులగణన మీద అధ్యక్ష. ముందుగానే బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం లేదా ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఏలూరు బీసీల డిక్లరేషన్ సభలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని ఇక్కడ నేను ఉదాహరించదలిచాను అధ్యక్ష. అంటే ఒక బీసీ సామాజిక వర్గంలో జనించిన వాడిగా బీసీలు నిత్యము అనుభవిస్తున్నటువంటి ఆత్మన్యూనత్వాన్ని, ఆత్మగౌరవ రక్షణ కోసం తప్పిస్తున్నటువంటి తీరుని, బీసీలకు ఈ సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని పొందలేకపోతున్నామనేటువంటి బాధని ఒక మాటతో తీర్చిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారు అన్నారు అధ్యక్ష, బీసీలంటే భారతదేశ సంస్కృతిని సంరక్షించిన వారని, బీసీలంటే
వెనకబడిన వారు కాదు, ఈ సమాజానికి వెన్నుముక అనేది. నాకు తెలిసి ఈ పదాన్ని ఉపయోగించినటువంటి మరి ఇతర నాయకులు కూడా లేరనేటువంటిది నా అనుభవం అధ్యక్ష. బీసీలు అంటే మనిషి అవసరాలని, అంటే ఒక మానవుడి యొక్క అవసరాలని అన్ని రకాలుగా తీర్చేవారు. అంటే శరీరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేసుకునే దుస్తుల నుంచి సౌందర్యాన్ని రక్షించుకోవడం, శిరోజ సౌందర్యాల్ని రక్షించేటువంటి క్షురకుడి నుంచి, అలాగే నాద ఆశీర్వచనం చేయగలిగినటువంటి, అంటే వేదం నాదంగా మారి ఆశీర్వదించగలిగేటువంటి శక్తి నుంచి, మనిషి పండే మంచం, వండే కుండ, తినే తిండిలో కంచం, అది కలం అయితే హలానికి, హలం అయితే అన్నానికి, కలం అయితే కవితకి, ఇవన్నీ రకాలుగా. అంటే ఏందులో బీసీ లేడు అధ్యక్ష? అన్నిట్లో మనం ఇల్లు కట్టుకోవాలంటే మట్టి చేసి ఇటుకలు చేసే కొమ్మరి, లేకపోతే వడ్రంగి, లేకపోతే ఆకులు కొట్టేటువంటి గీత కార్మికుడు, ఇలా అన్ని రకాల వారిని చూసినప్పుడు బీసీలు ఈ సమాజంలో ఒక అంతర్భాగం. అంటే మన సంస్కృతి, అందులో సంస్కృతి అంటే ధర్మ ప్రచారం కోసం ఎవరైతే గతంలో ఉన్నటువంటి హరిదాసులు కానీ, సమాజాన్ని చైతన్యపరిచేటువంటి బుర్రకథలు చెప్పేవారు కానీ, ఇటువంటి వారందరూ కూడా బీసీలుగానే ఉన్నారు. అంటే మనం భారతదేశంలో జనాభా గణన ప్రారంభమైనప్పుడు చూసినప్పుడు బీసీలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, కానీ ప్రస్తుతం వారు పడుతున్నటువంటి బాధ తపన తీర్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మరొకసారి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటట్టుగా, వారి దీర్ఘకాలిక వాంఛ, మేము ఎంతమంది ఉన్నాం అని తెలుసుకోవాలనేటువంటి కోరిక ఇప్పుడు తీరబోతుంది అనేటువంటిది స్పష్టంగా తెలియజేయదలిచాను అధ్యక్ష. భారతదేశంలో జనగణన మొట్టమొదటిగా చేపట్టినటువంటిది అధ్యక్ష సెన్సస్ 1872లో, అప్పుడు బ్రిటిష్ పాలకులు. కానీ క్రమబద్ధమైనటువంటి జనగణన 1881లో జరిగింది అధ్యక్ష. 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరిగితే బ్రిటిష్ వారి టైంలో 8 మార్లు జరిగింది అధ్యక్ష. 1872, 1881, 1891, 1901, 1911, 1921, 1931. 1941లో జనగణన ప్రారంభించారు అధ్యక్ష. కానీ రెండవ ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి 39-45 మధ్యలో అక్కడ క్రియాశీలకంగా వారు జనగణన చేయలేదు అధ్యక్ష. అంటే ఇప్పటికీ కూడా మన ప్రామాణికంగా 1931లో పూర్తి స్థాయిలో జరిగినటువంటి జనగణన ఆధారంగానే ఇవాళ బీసీలని లెక్కిస్తున్నారు అధ్యక్ష. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో, 1961లో, 1971లో, 1981లో, 1991లో, 2001లో, 2011లో జనాభా గణన జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 2021లో జరగాల్సి ఉంది అధ్యక్ష. జనాభాలో జనగణన అనేటువంటిది ఎస్సీ ఎస్టీ, బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలు వెనకబడి ఉన్నారు అధ్యక్ష. వారిని గుర్తించినట్లనే బీసీలు అనేటువంటి ఒక కాలం. మా అభ్యర్థన కూడా ఏమిటంటే బీసీలను కూడా తగినంత వారికి ఉన్నటువంటి వెనుకబాటుతనానికి గుర్తింపు ఇవ్వాలనే దాని మీదే బీసీలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుండే దానిని గుర్తించమనేటువంటిది మా ఆలోచన అధ్యక్ష. ఇక్కడ జనగణనలో బీసీలని ఓసీ జనరల్ కేడర్లో గుర్తిస్తున్నారు అధ్యక్ష. 1931లో నుండి అంటే 90 సంవత్సరాల కాలంగా బీసీలకు లెక్కలు లేవు అధ్యక్ష. అంతకు ముందు లెక్కలు ఉన్నాయి తప్ప 90 సంవత్సరాలుగా బీసీల లెక్కలు అనేటువంటివి మన దేశంలో లేవు అధ్యక్ష. ఆనాడు 91 నాడు జనగణన జరిగే సమయానికి మన దేశ జనాభా 30 కోట్ల అధ్యక్ష. ఇవాళ 130 కోట్ల అధ్యక్ష. 31లో జనగణన జరిగే సమయంలో 30 కోట్ల జనాభా పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిపి అధ్యక్ష. కలిసి ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిపి 30 కోట్లే జనాలు ఉన్నారు. జనాభా ఉన్నటువంటి దేశంలో 130 కోట్లు అయింది అధ్యక్ష. ఇవాళ
ఈ జనగణన అనేటువంటిది ప్రధానంగా వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి అక్షరాస్యత, వారి నివాస యోగ్యత, జీవన ప్రమాణాలు, ఈ స్థితిగతులన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా కులగణన చేపట్టవలసిన ఆవశ్యకతను మనం తీసుకుంటే అధ్యక్ష, సామాజిక న్యాయాన్ని సాధించాలన్నా, కులాల వారి జనాభా, వారి ప్రస్తుత సామాజిక, ఆర్థిక, విద్య పురోగతి తెలుసుకోవాలన్నా, బీసీలు వారికి ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు పొందే సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సమర్థవంతంగా అమలు చేయాలన్నా, విధాన నిర్ణయాలు సక్రమంగా అమలు చేయడానికి, నిజమైనటువంటి అర్హుల్ని గుర్తించడానికి, రిజర్వేషన్ ఫలాలు ఏమైనా ఉంటే వారికి అందించడానికి, బీసీల కోసం మరిన్ని ఏదైనా కొత్త అంటే బీసీలో చాలా తెగలు ఉన్నాయి. 139 కులాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సుమారుగా 3,000 పైచీలకు దేశవ్యాప్తంగా బీసీలు అని వివిధ కులాలు ఉంటే అందులో 2,600 పైచీలకు బీసీ కులాలుగానే ఓబీసీలుగా గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ కులాల్లో ఉన్నటువంటి వారిని కొంతమంది ఇందులో బోగస్సు వారు కూడా చేరినటువంటి దాఖలాల్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ కులగణన ఖచ్చితంగా జరగాలి అధ్యక్ష. ఇక్కడ మనతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ డిమాండ్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వెనుకబడిన కులాల్లో అంటే పేదరికం, అంటే ఎవరికైతే పేదరికం ఉందో వాళ్ళు ఈ సమాజంలో అందరితో సమానంగా జీవించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అందులో ప్రత్యేకంగా ఎంబీసీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి స్థిర నివాసం ఉండదు. ప్రభుత్వం అమలు చేసేటువంటి చాలా ఫలాలు ఎలా పొందాలో తెలియదు. కారణం వారికి సరైనటువంటి గుర్తింపు లెక్కలు లేని కారణం చేత ఎక్కడో ఒక్కొక్క సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులు జీవించి యాచన, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని విద్యకు దూరంగా ఉద్యోగం అనే ప్రస్తావనే లేకుండా అధ్యక్ష ఇక్కడ మనకు 2,633 కులాలుంటే అధ్యక్ష కేవలం 10% కులాలు మాత్రమే ఈ ప్రభుత్వ ఫలాలు పొంది కనీస ఉద్యోగాలు కూడా పొందలేనటువంటి సుమారుగా 1,131 కులాలు ఉన్నాయి అధ్యక్ష. బీసీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీర్మానం ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులకి తెలియజేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, బీసీల్లో 2004 ముందు బీసీల్లో చేతి వృత్తుల వారు, లేకపోతే చిన్న చిన్న వ్యవసాయం కమతాలు చేసుకునేవారు, వ్యాపారపరమైనటువంటి ఇది తెలియని వారు అనేక మంది ఉన్నారు అధ్యక్ష. వారిలో ఖరీదైన చదువు అంటే అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుతారు. తర్వాత సపోజ్ ఒక గీత వృత్తి, నేత వృత్తి, కమ్మరి, కుమ్మరి ఇలా మనం లెక్కలు వేసుకున్నప్పుడు ఉన్నత చదువు చదవాలంటే వారిలో జ్ఞానం ఉంది, వారిలో తెలివితేటలు ఉన్నాయి. కానీ ఉన్నత చదువు చదవాలంటే ఆర్థికమైనటువంటి స్థితి లేదు అధ్యక్ష. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని అంటే ఆయన బీసీల హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు నిల్చున్నారు అధ్యక్ష. ఎందుచేతనంటే ఆనాటి వరకు ఈ వృత్తులు చేసుకునేటువంటి వారి ఇళ్లలో ఉన్నత చదువులు చదవాలంటే డబ్బు ప్రతిబంధకమైనప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక వరం ఇచ్చారు అధ్యక్ష. నేను గ్రామాల్లో చూసేవాడిని అధ్యక్ష. ఆ సమయంలో ఒక గీత కార్మికుడి బిడ్డ డాక్టర్ అయిన సందర్భం, గీత కార్మికుడి బిడ్డ ఇంజనీర్ అయిన సందర్భం, లేకపోతే కమ్మరి లేకపోతే నేత నేచేవారి బిడ్డ డాక్టర్ అయినటువంటి సంబంధం. నేను ఎందుకు ఉదాహరిస్తున్నానంటే అధ్యక్ష, సమాజంలో సామాజిక పరిస్థితులు ఎప్పుడు కూడా మనం ఎదుటి వారిని అనునయిస్తూ ఉంటాం. ఈ కులంలో ఒక చదువుకున్నటువంటి ఒక ఉన్నత అధికారి ఉన్నాడు, వారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఈ కులంలో ఉన్నతంగా ఎదిగినటువంటి
వ్యాపారస్తుడు ఉంటే వ్యాపారస్తుడిని ఆదర్శంగా తీసుకుంటారు. కొన్ని గ్రామాల్లో కనీసం ఉన్నత విద్య అభ్యసించిన వారు లేకపోతే ఆ గ్రామంలో విద్యను అభ్యసించే వారి యొక్క సంఖ్య గణనీయంగా పడిపోతుంది. అటువంటి తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకించి బీసీల కోసం ఎవరైతే నిరంతరం కష్టం చేసి జీవిస్తారో, కష్టం ఒకటే వాళ్ళకి ఆధారమో, అటువంటి వారి కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం ద్వారా అనేక మంది బీసీ పిల్లలు అనేక వర్గాల్లో డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళారు. ఆ కుటుంబాలు స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఆరోగ్య సమస్య. కష్టించి పనిచేసే వాడికి ఆరోగ్య సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ఆరోగ్యశ్రీ అనేటువంటి సంజీవిని ఇచ్చారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఇవాళ తండ్రి గారు ఒక అడుగు వేస్తే బీసీల కోసం తనయుడు 10 అడుగులు వేశారు అధ్యక్ష. అసలు ఈ వెనుకబాటుతనం ఏమిటి? దీన్ని ఎలా రూపుమాపాలి? బీసీ డిక్లరేషన్ సభలో ఏలూరులో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పొల్లిపోకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాతినిధ్యం అంటే రాజకీయం అనేటువంటి వ్యవస్థ ఏదైతే మనం ఈ సమాజాన్ని మన జీవితాల్ని నడిపిస్తుందో దానిలో కనీసం గ్రామ సర్పంచ్ కాని కులాలు ఉన్నాయి అధ్యక్ష. వార్డు మెంబర్గా కూడా గెలవలేని కులాలు ఉన్నాయి అధ్యక్ష. వారందరికీ కూడా ప్రభుత్వంలో ఇది మా ప్రభుత్వం అని, మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అని సుమారుగా 56 కార్పొరేషన్ 139 కులాలకు ఏర్పాటు చేసిన తీరధ్యక్ష. ఇది చారిత్రక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి రోజు అధ్యక్ష. 672 మంది డైరెక్టర్లు అధ్యక్ష, 56 మంది కార్పొరేషన్ చైర్మన్లు అధ్యక్ష. వారి కళలో ఆనందం చూసినప్పుడు నేనైతే చాలా అదృష్టవంతుని అధ్యక్ష. ఈ సమయంలో నా బీసీలు ఎంతమంది రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నన్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చేశారు కదా అధ్యక్ష. ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఒక అదృష్టం. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ మంత్రివర్గంలో వారు చేస్తున్నటువంటి ఈ యాగంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు నాకు చాలా అదృష్టంగా ఉంది అధ్యక్ష. అలాగే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష. సార్ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? నామినేటెడ్ పోస్టులో 50%, అందులో మళ్ళీ మహిళలకు 50%. నామినేటెడ్ పదవుల్లో అలాగే మార్కెటింగ్ కమిటీల్లో అవకాశం లేనటువంటి వారు అనేక మంది ఇవాళ మార్కెటింగ్ కమిటీలకు వెళ్ళారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అనేక మంది బీసీలకు జరిగినటువంటి గొప్ప మేళ్లు ఈ సభలో మాట్లాడుతుంటే ఒళ్ళు గగురు పడుస్తుంది అధ్యక్ష. మాటలు రావడాలా? గతంలో ఎప్పుడైనా ఈ తరహా ఆలోచన చేసినటువంటి నాయకులు ఉన్నారా? లేదే. అంటే ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర, అందరూ పాదయాత్ర అంటారు అధ్యక్ష, కానీ నేను అంటాను బీసీలను ఉద్ధరించడానికి చేసినటువంటి మహాయాగం, మహా తపస్సు. ఆ తపస్సులో ఆయన చూశారు అధ్యక్ష, ఎవరిని నేను స్పృశించాలి, ఎవరి కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఎవరి జీవితాలను ఉద్ధరించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఆ లక్ష్యాన్ని చేరటం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే నాకు తెలిసి వచ్చే ఎన్నికల నాటికి బీసీల్లో విపరీతమైన కాంపిటీషన్ వస్తుంది అధ్యక్ష. రాజకీయాల్లో ఓనామాలా తెలియని వాళ్ళు ఇవాళ రాజకీయాల పట్ల అవగాహన కలిగి ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడేటువంటి అవకాశం లభించిందంటే ఆ కాంపిటీషన్ తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది అధ్యక్ష. అంతే అందరిలో ఆ స్పృహ అధ్యక్ష. అంటే మనందరూ బీసీలు అంటే అధ్యక్ష నేను అంటాను జీవం ఉన్నటువంటి వాళ్ళు. ఆ జీవాన్ని చైతన్యపరచలేదు గతంలో. ఇవాళ చైతన్యం దిశగా బీసీలు నడిపిస్తున్నటువంటి నాయకుడిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరు సాటిరారనేటువంటిది స్పష్టంగా నేను తెలియజేయదలిచాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇంకా గొప్ప అనుభూతి ఏమిటనంటే ఈ చారిత్రకమైనటువంటి తీర్మానం జరిగే సమయంలో తమరు ఆ స్థానంలో కూర్చుని ఉన్నారు. ఆ స్థానాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తమకిచ్చారు. అంటే ఇది బీసీల ప్రభుత్వం. బీసీల అంటే నేను మరీ పదే వాడిన ఆత్మన్యూనత్వాన్ని తీసివేసి అది చాలా కష్టసాధ్యమైనటువంటి పని అధ్యక్ష. ఆత్మన్యూనత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ఆత్మగౌరవంతో బ్రతకాలనేటువంటి బ్రతికించేటువంటి వ్యవస్థ రూపకల్పన చేయటం అంటే
అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అధ్యక్ష. వారు తమని స్పీకర్గా కూర్చోబెట్టారు. అలాగే రాజ్యసభ, నేను గతంలో కూడా వాడాను అధ్యక్ష ఆ పదం. మేము సెట్టుబల్జీ కులస్తులు, గీత కార్మికులు, చెట్లెక్కి కాళ్ళు. ఈ కాళ్ళు ఎప్పుడైనా పార్లమెంట్ మెట్లెక్కుతాయని ఊహలో ఉండేవాడిని అధ్యక్ష. పార్లమెంట్కి ఎప్పుడు మన వాడిని వినపట్టలేదేమిటి, ఇది ఎవరు తీరుస్తారా అనుకుంటే తీర్చినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సుభాష్ చంద్రబోస్ గారిని. అలాగే ఒక మత్స్యకార సోదరుడు మా మోపిదేవి వెంకటరమణ గారు, మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. వీరిరువుని అంటే బీసీల వాణిని వినిపించడానికి అత్యున్నతమైనటువంటి సభ. ఈ రాజ్యసభకు వెళ్ళటం అనేది సాధ్యం కాదు. కులాలు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నటువంటి ఈ కులాల్ని అక్కడ కూర్చుని పెట్టారంటే ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. ఇంకో విషయం ఈ సందర్భంలో చెప్పాలి అధ్యక్ష. 139 కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు 670 మంది డైరెక్టర్లను తీసుకొచ్చినప్పుడు వారు అన్నమాట ఈ సందర్భంలో గుర్తు చేయాలి అధ్యక్ష. ఆయన బీసీలు ఎంత గొప్పగా చూశాడంటే ఇది ఒక సాక్ష్యం. ఈ సాక్ష్యం ఏమిటంటే అధ్యక్ష, వారు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఏ వేదిక మీద అయితే అదే వేదిక అంతకంటే గొప్పగా సుందరంగా తీర్చిదిద్ది బీసీలందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు కదా. ఇంతకంటే పెద్ద మనసు ఉన్నటువంటి నాయకుడు ఎక్కడుంటారు అధ్యక్ష బీసీల పట్ల. ఆ సభలో బీసీ సంక్రాంతి సభ చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ బీసీల కోసం, వారి సమస్యలు నిరంతరం తెలుసుకోవడం కోసం, వారికి ఎక్కడా కూడా అయ్యో మా సమస్య వినిపించడానికి ఎక్కడ ఆస్కారం లేదనేటువంటి ఆలోచన రాకుండా ఉండటం కోసం శాసనసభ ఏర్పడిన వెంటనే, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాశ్వత ప్రాతిపదికన ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. గత పాలకులు ఏం చేశారు అధ్యక్ష, అవసరార్థం బీసీ కమిషన్లు వేయటం, కమిషనల్ రిపోర్టులు రాకుండా తీర్మానాలు చేయటం అనేది మనం చూసాం అధ్యక్ష. కానీ చిత్తశుద్ధి అన్నటువంటి వ్యక్తి, చిత్తశుద్ధి అన్నటువంటి ముఖ్యమంత్రి వీరి ఆలోచన శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయటం అధ్యక్ష. 4 చట్టాలు తీసుకురావడం ద్వారా యాక్ట్ నెంబర్ 19 శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు అధ్యక్ష. యాక్ట్ నెంబర్ 24 నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్లు అధ్యక్ష. యాక్ట్ నెంబర్ 25 నామినేటెడ్ కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్లు అధ్యక్ష. యాక్ట్ నెంబర్ 26 నామినేటెడ్ కాంట్రాక్ట్ పనుల్లో మహిళలకు 50% అధ్యక్ష. యాక్ట్ నెంబర్ 27 నామినేటెడ్ పోస్టులు మళ్ళీ మహిళలకి 50% రిజర్వేషన్లు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో నేను అనుకుంటా, ఈ కంపారిజన్ నేను చేయలేను, కానీ ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాలం ప్రభుత్వం ఏర్పడి బీసీలకు జరిగినటువంటి మేలును ఒకసారి మనం చూసినట్లయితే ఇది ఎలా సాధ్యం, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అనేటువంటి ఒక వాస్తవ విషయం మళ్ళీ నేను నెక్స్ట్ ఇష్యూలో తమకు తెలియజేస్తాను అధ్యక్ష, తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇన్ని మంచి పనులు చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ దురదృష్టం సభలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఉంటే వారు బీసీల పట్ల ఎలా ప్రవర్తించారో, వారి ప్రవర్తన ద్వారా బీసీల యొక్క ఆత్మ గౌరవం ఎలా దెబ్బతిందో, ఆత్మ ఎలా క్షోభించిందో తెలుస్తుంది అధ్యక్ష. ఓట్లు బీసీలు అంటే ఓట్లేసి యంత్రాలు అనుకున్నాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సభలో లేరు అధ్యక్ష. అనేక ఉదంతాలు, ఒక 2 బీసీ జడ్జిలుగా నియామకం జరగాలంటే అర్హత బీసీలకు జడ్జిలు చేసే స్థాయి లేదనేటువంటి ఒక ఉత్తరం రాశారు అధ్యక్ష సుప్రీంకోర్టు వారికి. అలాగే నాయి బ్రాహ్మణ సోదరులు వెళ్ళి మాకు ఏదో అవసరం ఉందని చెప్తే తోకలు కత్తిరిస్తానన్నాడు అధ్యక్ష. తోకలు కత్తిరిస్తారు, ఫినిష్ చేస్తానండి. మా అప్పలరాజు బాగా ఉన్నాడు. దేవాలయం లాంటి సెక్రటరీలోకి ఎవరు రానిచ్చారనేటువంటి మాటలు మాట్లాడారు అధ్యక్ష. అలాగే మత్స్యకార సోదరులు అడిగితే తోలు తీస్తాను అధ్యక్ష, కబడ్దార్ అన్నాడు అధ్యక్ష.
అంటే బీసీలు అంటే ఆయన అనేవాడు సార్, బీసీలు మా వెనకన్నారు, బీసీలు మా వెనుకున్నారు, బీసీలు అంతా మా వెనకే అంటే ఒక భ్రమ కల్పించాడు అధ్యక్ష బీసీలకి. కానీ బీసీల వెనక నేనున్నానన్న మాట ఏ రోజు అతని నోట రాలే. బీసీలు నా సరసనున్నారని నిరూపించాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ కార్యక్రమాల ద్వారా. ఆయన మాటలు పెద్ద మనం మాట్లాడుకోవాల్సిన అవసరాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష జస్ట్ ఉదాహరణించానంతే. ముఖ్యమంత్రి గారు బీసీ పక్షపాతం చెప్పడానికి ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ సభలో ఈ తీర్మానం ఒక బీసీ బిడ్డగా ప్రవేశపెట్టడం అంటే నా జన్మకి ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకొకటి ఉండదని నా ఆనందాన్ని కలిగించినటువంటి ముఖ్యమంత్రి గారు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఇది ఒక చారిత్రక అవసరాన్ని తీర్చేటువంటి తీర్మానం. బీసీలలో ఉన్నటువంటి దీర్ఘకాలిక కోరిక బీసీ సంఘాలు ఎవరైతే బీసీల యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసేటువంటి వారు ఒక్కటే అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని, మాకు బీసీ అనేటువంటి ఒక కాలం యాడ్ చేసి ఇప్పుడు 21లో జరిగేటువంటి జనగణన ఆలస్యమైన కారణం చేత బీసీ అనేటువంటి ఒక కాలంని యాడ్ చేసి మమ్మల్ని కూడా మా జనాభా ఎంతుంది, మేము ఎంతున్నాం, మా కోరిక తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. జనగణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధిలోది. కానీ ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు జనగణన జరగాలి, మన హక్కుగా మనం అడుగుతూ ఉన్నాం. మనతో పాటుగా కొన్ని రాష్ట్రాలు ఒరిస్సా, తెలంగాణ, బీహార్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాలు కూడా ఇదే క్రమంలో నడుస్తున్నాయి అధ్యక్ష. ఈ జనగణన జరగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ శాసనసభలో ఈ తీర్మానం చేయటం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బీసీలు అయ్యో మనం ఎంతున్నాం అంతున్నాం అనుకుంటాం తప్ప ఎంతున్నామో తెలియట్లేదేంటి, తెలిసేటువంటి పరిస్థితి మనకు రావట్లేదు అన్నప్పుడు అది తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర బీసీల బంధువు. నేను అంటాను అధ్యక్ష, అది మరి మీరు పొగడ్తని అనుకోవడానికి లేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అధ్యక్ష, యదుకులాన్ని ఉద్ధరించినటువంటి శ్రీకృష్ణుడు క్షత్రియుడే, కానీ అవసరం ఎక్కడుంది అధ్యక్ష? యదుకులానికి ఉంది. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అని మరి జగన్మోహనుడు అంటే నా దృష్టిలో విష్ణాంశే. ఆయన ఇవాళ ఈ బీసీ వర్గాల్ని ఉద్ధరించటానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహానుభావుడిగా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఈ తరుణంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బీసీల కోసం చేసినటువంటి కొన్ని మేలుని నేను ఉదహరించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ బీసీలు అంటే గొప్ప కులంలో పుట్టడం గొప్ప కాదు అధ్యక్ష, మన పుట్టికే కులానికి గొప్ప అవ్వాలని చరిత్రలో ఎంతోమంది మహానుభావులు రుజువు చేశారు అధ్యక్ష. బోయ కులంలో పుట్టినటువంటి వాల్మీకి రామాయణాన్ని అందించారు అధ్యక్ష. మత్స్యకార ఇంట పుట్టినటువంటి వ్యాస భగవానుడు భారతాన్ని అందించారు. విశ్వబ్రాహ్మణుడైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని అందించారు అధ్యక్ష. మాలే కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే స్త్రీ విద్యను అందించి మహానుభావుడయ్యారు అధ్యక్ష. దళితవాడలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరి జీవన ప్రమాణం. భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి, మతానికి గ్రంథాలు ఉన్నాయి, కానీ భారతీయులందరికీ ఆచరింది అదే. బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, గీత ఉంది, భగవద్గీత ఉంది. కానీ అధ్యక్ష, భారత సంతతి అంతే ఆచరించాల్సిన గ్రంథం రాజ్యాంగం చేసి అటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు సార్. ఇటువంటి మహోన్నత వ్యక్తుల చరిత్రలు కులానికి పరిమితం కాదు సార్ అధ్యక్ష, సమాజానికి అధ్యక్ష. ఈ సందర్భంలో బిపి మండల్ కమిషన్ను రచించిన ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష. ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి కులపరమైనటువంటి విజ్ఞప్తులు చేయొచ్చు, కానీ
ప్రభుత్వ నిర్ణయాలకి ఏ కులతత్వాన్ని సహించవద్దనేటువంటిది మండల్ గారి మాట అధ్యక్ష. ఇక్కడ నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే అధ్యక్ష, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు అధ్యక్ష. ఆయన మండల సిద్ధాంతాన్ని ఎలా పోలేయారు నాకు తెలియదు, కానీ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, అర్హులైన అందరికీ లబ్ధి చేకూర్చడమే నా లక్ష్యం. ఇది కదా అధ్యక్ష పాలన అంటే, ఇది కదా అధ్యక్ష పాలకుడికి ఉండాల్సిన మనస్సు. ఇంత గొప్ప ఆలోచన చేయటం, ఇది బీసీ జనాభా చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అధ్యక్ష, మహాకవి గురజాడ ఒక కవి చెప్పారు అధ్యక్ష. కులమతాలు గీచుకున్న గీతలంజొచ్చి పంజరాన కట్టుబడను నేను. కులమతాలు గీసుకున్న గీతలంజొచ్చి పంజరాన కట్టుబడను నేను. అఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడని నేను. జాషువా గారు అన్నారు అధ్యక్ష. జాషువా గారు అన్న మాట అధ్యక్ష, పాలకులంటే సేవకులని, అంటే ఆయన పాలకుడు అంటే అధికారం లేకపోతే దర్పం వీటన్నిటికీ అతీతుడై ఎక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అంటే పేదరికమే ప్రామాణికమని ఆ పేదవాడిని అంటే ఎప్పుడో మనం ఆదిశంకరాచార్యులు మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఒక చండాలుడు ఎదురయ్యి అన్నప్పుడు వారి శిష్యగణం తప్పుకోనే ఒక మాట విన్నాం అధ్యక్ష. ఆనాడు ఆ చండాలుడి రూపంలో ఉన్నటువంటి శివుడు అడుగుతాడు, నాలోని శివుడిని అని. అలాగా దారిద్ర్యంలో ఉన్నటువంటి నారాయణుడు ఎక్కడున్నాడంటే దారిద్ర్యంలో దాగున్నాడేమో, వాడిని వెలికి తీద్దామని ఆలోచన చేసినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందుకే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికైనా బై ఎలక్షన్స్లో కానీ 151 స్థానాలు వచ్చాయి. ఎక్కడా చెక్కు చెదరలేదు. మళ్ళీ ఎంత పెరిగి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు అనటానికి వేరే ఉదాహరణలు అక్కర్లేదు అధ్యక్ష. ఈ సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 78% పదవులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతుంది అధ్యక్ష. ఎక్కడైనా 86 స్థానాలు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు బీసీలకు 40 స్థానాలు కేటాయించడంతో పాటు 50% మహిళలకు సార్. ఇది మహిళా రిజర్వేషన్ అనేటువంటి మాటలు విన్నాం తప్ప అమలు ఎవరు చేయలేదు అధ్యక్ష. కానీ అందులో 1% కూడా తగ్గకుండా 1% పెరిగేటట్టే నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చరిత్రలో నిలబడతారనేటువంటిది, బీసీలకు ఆరాధ్యంగా వారు ఉంటారనేటువంటి మాటలు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గత పాలకుడికి అసలు 139 కులాలు ఉన్నాయి. ఆ కులాలకు అవసరాలు ఉన్నాయి. వాటిని తీర్చడం ఎలా అని ఆలోచన కూడా చేయలేదు అధ్యక్ష. నేను బీసీ వెల్ఫేర్ మంత్రి అయిన తర్వాత వారు చూసినటువంటి కష్టంలో ఎన్ని కులాలను వారు స్పృశించారని నేను అనుకుంటే అధ్యక్ష, ఆయన 14 మాసాలు పాదయాత్ర చేశారు. 3600 కిలోమీటర్లు, 648 కిలోమీటర్లు. ఆ రోజు ఎండ, వాన, రాయి, రప్ప, నిద్ర, ఆహారం, వేయి పగలు అనేటువంటి తేడా లేకుండా ఈ బీసీలని ఉద్ధరించడానికి చేసినటువంటి పాదయాత్రలో వారు ఎన్ని కులాలను కలిశారండి అధ్యక్ష. కమ్మరి, కుమ్మరి, కళింగ, కోమటి, దేవాంగ, ఈడిగ, జోగి, రజిక, రెడ్డిక, ఇయరక, పెరక, అరికటిక, మేదర, మత్స్యకార, గవర, నగర, కురువ, దొమ్మర, సగర, వడ్డెర, దాసరి, కంజార, వడ్డెలు, పాములు, వన్నికుల, మందుల, పంబల, కోరాకుల, గాండ్ల, బొందలి, దూదేకుల, కృష్ణబలిజ, సూరిబలిజ, శెట్టిబలిజ, వాడబలిజ, తూర్పుకాపు, జంగం, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, గౌడ, కుప్పవెలమ, వాల్మీకి, బోయ, యాత, శ్రీశైన, యాదవ, శిష్టికర్ణ, అతిరాస, బెస్త, నాగవంశ, ముదిరాజు, మత్రాసి, కున్ని, భట్రాజ, కురుబ, తొగట, కున్ని,
కుచ్చితి వక్కలిగా మొదలియా సట్టాడ శ్రీవైష్ణవ శిష్టకర్ణం వీరశైవ లింగాయత్ షేక్ ముస్లిం సంచార వన్యకుల క్షత్రియ అగ్నికుల క్షత్రియ పాలేరిక ఏలినాటి పోలినాటి వెలమ ఇటువంటి కులాలు ఉన్నాయి. అధ్యక్ష, ఇక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అందులో ఆ కులాలని ఆయన ఎంత సూక్ష్మ కోణంలో చూశారనిపించిందంటే అధ్యక్ష, నాకు గంగిరెద్దుల, బుడబొక్కల, కాటిపాలక, కూనపులి, బాలసంతు, కంజర, కసికపూడి, కైకాడి, మొండిపట్టు, నొక్కర, దొమ్మలి, రాజన్నల, పాత్ర, నెత్తికోతల. అంటే గత పాలకుడికి వీరెవరూ తెలియదు అధ్యక్ష. కానీ ఇవాళ ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క పేదరికం, ఈ కులాల్లో ఉన్నటువంటి విద్యాహీనత, లేదా ఈ కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతుల మీద ఎప్పటికప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి చైర్మన్లని అధ్యయనం చేయమని, ఆ అధ్యయనం ద్వారా వారిని అందరినీ కూడా సాకాలనే ఉద్దేశంతో 672 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేశారు 656 కార్పొరేషన్లో. అధ్యక్ష, గత పాలకులు ఎవరు కూడా ఈ కులాలని స్పృశించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. వారికి వీరి పట్ల ఒక చిన్న చూపు. పాలకుడు అంటే ఎవరు నిజమైనటువంటి ఆర్తితో ఎవరైతే మనల్ని ఆదుకుంటారని ఆలోచన చేస్తారో, వారి ఆర్తిని తీర్చి ఆదుకున్న వారే నిజమైనటువంటి పాలకులు, వారే చరిత్రలో నిలుస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ జగన్న తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల్లో సూక్ష్మంగా అంటే బీసీలకి పేదరికం అనేటువంటిది ఒక శాపం, బీసీలకు పేదరికం అనేటువంటిది ఒక దీర్ఘకాలికమైనటువంటి రోగం. కారణం వారిలో జీవం ఉంది, దాన్ని చైతన్యపరిచే శక్తి లేదు. చైతన్యం అంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి మాటలు విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యచకితున్నయ్యాను. అంటే గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదల కోసం, అంటే శిశువుగా ఉన్న అండం మెదడు ఎదుగదేమో అనేటువంటి ఉద్దేశంతో సంపూర్ణ ఆహార పోషణ అనేటువంటి పథకాన్ని రచించినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ దివ్యత్వం కనపడింది అధ్యక్ష. అలాగే బడికెళ్ళే పిల్లవాడికి ఆకలేసి సరిగ్గా పాఠం వినలేడేమో అని గోరుముద్ద తినిపించినప్పుడు, జగనన్న గోరుముద్ద తినిపించినప్పుడు, ఈ బీసీలకు మనం ఇచ్చే ఆస్తి విద్యని, విద్య ద్వారా మాత్రమే వీరందరూ పేదరికాన్ని జయించగలరని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క సూక్తుల్ని పూర్తిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయంలో ఒక పేద పిల్లవాడు బడికి వెళ్ళాలి, తన పక్కింటి ధనవంతుడు మంచి షూ వేసుకున్నాడు, టై వేసుకున్నాడు, యూనిఫారం వేసుకున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు, తనకు లేదే. కారణం పేదరికం. అంటే నీ పేదరికం నీకు అక్కడ అవరోధం కాదు, నేను నీకున్నానని ఇవాళ విద్యా కానుకిచ్చినటువంటి తీరుని మనం గమనించినట్లేదు అధ్యక్ష. తర్వాత ఏ చదువు చదివినా ఎంతైనా నేనున్నాను నీకోసమని నీ పరిసరాల్లో నాడు నేడు ద్వారా పాఠశాలను అభివృద్ధి చేసినటువంటి తీరు కానీ, ఇంగ్లీష్ మీడియం అంటే నువ్వు ప్రపంచాన్ని ఎరగాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరమని ఆ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడు అధ్యక్ష? ఎంత అల్లరి చేశాడు అధ్యక్ష? అంటే ఈ బీసీలు ఎక్కడ చైతన్యవంతులైపోతారో, నా మాయ మాటలు వినరు. ఆయన మోసగించడమే ఆయన వృత్తి కదా, మోసానికి అడ్రస్ కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఈ మాట చెప్పింది చేయడు, చేయగలిగింది చెప్పడం, ఎప్పుడు కూడా మోసాలతోటే తన ప్రయాణం సాగించినటువంటి చంద్రబాబు నాయుడు గారి తీరికి ఇవాళ బీసీల్లో విద్య ద్వారా బీసీల్లో ఒక ఆత్మ గౌరవమే కాకుండా వారి సమాజంలో వాళ్ళ యొక్క స్థితిని పెంచాలనేటువంటి లక్ష్యంతో నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే ఇవాళ 10 అడుగులు ముందుకు వేసి ఈ కార్యక్రమాలు విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, నాడు నేడులో హాస్టల్ డెవలప్మెంటు, అంటే విద్య కోసం ఒక విద్యా విప్లవాన్ని తీసుకురావడం ద్వారా బీసీలకి చేరువవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఈ సందర్భంలో నాకు ఒక ఇది గుర్తొస్తుంది అధ్యక్ష. ప్రజాసుఖే సుఖ రాజ్ఞ ప్రజానాంచ హితే హితం ఆత్మప్రియం హితం రాజ్ఞ
ప్రజానాంతు ప్రియం హితం. అధ్యక్ష, దీని భావం ఏంటంటే ప్రజలకు ఏది సుఖాన్ని ఇస్తుందో నాయకుడికి అదే సుఖాన్ని ఇస్తుంది అధ్యక్ష. వాళ్ళకి ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే నాయకుడికి సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఈ సూక్ష్మంగా ఇది నేను ఇక్కడ ఎందుకు ఉదాహరించానంటే అధ్యక్ష, ప్రజలు ఎక్కడ సుఖంగా ఉంటారు, వాళ్ళు సుఖంగా ఉండటానికి ఏ కార్యాచరణ తీసుకోవాలి, వాళ్ళు సుఖంగా ఉండడానికి ఏం కార్యక్రమాలు మనం చేపట్టాలి అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు మన 1 minute అధ్యక్ష, ఈ నిర్ణయాలు బీసీల జీవన స్థితిని ఖచ్చితంగా పెంచుతాయని స్పష్టంగా నేను చెప్పదలిచాను అధ్యక్ష. ఒక్కటే అధ్యక్ష, రాజకీయాల్లో నిజాలు మాట్లాడాలి, రాజకీయాల్లో చెప్పింది చేయాలి, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు మరింత గౌరవం పెరగాలి. అందుచేతే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో అంటే మాట అధ్యక్ష, దాన్ని భగవద్గీతగా తలిచాడు, ఖురాన్గా తలిచారు, బైబిల్గా తెరిచారు. ఈ తరహాగా ఆయన చేసినటువంటి ఆలోచన వల్ల ఈ రాష్ట్రంలో అధ్యక్ష ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు ఎంతమందికి మేలు జరిగాయి అన్నప్పుడు బీసీలకు వస్తే అధ్యక్ష, జగనన్న అమ్మఒడి ద్వారా బీసీల్లో సుమారుగా 19,67,749 మంది తల్లుల ఖాతాల్లో 5,900 కోట్లు వేశారు అధ్యక్ష. అంటే ఒక తల్లి తన పిల్లవాడి చదువు కోసం ఎలా తప్పిస్తుందో దానికంటే గొప్పగా ఆలోచించారు. పేదరికం వల్ల బడికి పంపలేదేమో, బడికి పంపకపోవడం వల్ల తల్లికి ఏదైనా చిన్నగానో పెద్దగానో డబ్బు రావచ్చు, కానీ ఆ పిల్లవాడి జీవితం బాగుపడకపోతే సమాజంలో వాడు వెనకబడతాను అలాగే ఉండిపోతుంది అనేటువంటి ఆలోచన అధ్యక్ష. అలాగే నేతన్నలు ఉన్నారు అధ్యక్ష. గతంలో మనం వినేవాళ్ళం నేతనేసే వారికి ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆ నేతన్న నేస్తం ద్వారా 71,980 మందిని నేతన్నలకి 522,59,00,000 రూపాయలు వారి ఖాతాలు. ఇది ఎలా అధ్యక్ష? ఇంతకుముందు ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక పథకం అమలు చేస్తే అది పేదవాడికి చేరే సమయానికి ఇక్కడ ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే 15 రూపాయలే. గత పాలనలో అయితే ఇంకా చాలా దారుణం. ఇందుచేత వారికి ఒక స్కూట్నీ కమిటీ జన్మభూమి, ఆ జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళ రకరకాల ప్రలోభాలు, రకరకాలుగా వేధింపులు, వాళ్ళు నువ్వు నా పార్టీ కోటేస్తేనే నీకు పథకం ఇస్తారనేటువంటి మాటలు. ఇచ్చేది చాలా చిన్నది, 10 రూపాయలు ఇస్తే దానికి వాళ్ళు చేసినటువంటిది. ఈ విద్యాదీవెన ద్వారా 9,40,445 మందికి తల్లులకి అధ్యక్ష 2,723 కోట్ల 11 లక్షల రూపాయలు అందించారు అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 38,25,492 మంది లబ్ధిదారులకి 6,06,084.46 కోట్లు అందించారు అధ్యక్ష. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 1,22,337 మందికి ఆటో డ్రైవర్కి అధ్యక్ష 346 కోట్ల 9 లక్షల రూపాయలు అందించారు అధ్యక్ష. వైఎస్ఆర్ మత్స్య భరోసా 1,18,119 మందికి మత్స్యకార సోదరులకి 328 కోట్ల 51 లక్షలు అందించారు అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత, ఇది ఒక గొప్ప పథకం అధ్యక్ష. వైఎస్ఆర్ చేయూత అంటే 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి తల్లి తన కుటుంబ భారం పెరిగిపోయి చేతులు బలహీన పడిపోతాయి. ఆ తల్లికి చేయూత పథకం పేరు ఎంత అందంగా ఉంది అధ్యక్ష. ఆ తల్లికి చేయూతను అందించాలని ఆలోచన చేసి 14,81,489 మందికి 5,429 కోట్ల 7 లక్షలు బీసీలకు అధ్యక్ష. స్పష్టంగా నేను చెప్తున్నది ఏంటంటే బీసీలకు చేరినటువంటి చెప్తున్నది. ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా సుమారు 30,14,810 మంది ఏదైతే వయసు పైబడినటువంటి వారు ఉన్నారో వారికి 17,995 కోట్ల 1 లక్ష రూపాయలు అందించారు. ఇది ఎంత గొప్ప ఇదంటే సార్, మనస్సు ఉన్నటువంటి మహారాజు కాబట్టి 1వ తారీఖున ఉదయం 6 గంటలకే పెన్షన్ అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు అధ్యక్ష. జగనన్న తోడు అధ్యక్ష 2,43,702 మంది చిరు వ్యాపారులకి 329.56 కోట్లు అందించారు అధ్యక్ష. జగనన్న చేదోడు 2,26,880 మంది రజకులు, టైలర్లు, నాయ బ్రాహ్మణుల కోసం 226 కోట్ల 88 లక్షల రూపాయలు అందించారు అధ్యక్ష. జగనన్న వసతి దీవెన ద్వారా 7,43,030 మందికి విద్యార్థులకు అధ్యక్ష 1,060
కోట్ల 1 లక్ష రూపాయలు అందించారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 26 మాసాల్లో అధ్యక్ష డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 4 కోట్ల లబ్ధులు బెనిఫిట్స్ 4 కోట్ల బెనిఫిట్స్ ఇచ్చారు అధ్యక్ష. బీసీలకి సుమారుగా 76,275 కోట్ల అధ్యక్ష. 76,275 కోట్ల రూపాయలు అధ్యక్ష. నాకు తెలిసి ఒక 4-5 ప్రభుత్వాలు చూసుకున్నా కూడా దీనికి ఈ 2.5 సంవత్సరాల కాలానికి సాటిరాదనేటువంటిది స్పష్టంగా నేను తమకి తెలియజేయాలి, తమ ద్వారా సభకి తెలియజేయదలిచాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ వన్ మినిట్ సార్. చెప్పండి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ వెల్ఫేర్ కోసం బీసీస్కి 64,425.61 కోట్లు 2.5 సంవత్సరాల కాలంలో ఖర్చు చేస్తే అధ్యక్ష, గత 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు పాలనలో 17,462 కోట్లు ఖర్చు చేశారు అధ్యక్ష. అంటే సుమారుగా వారి పాలనకి 4 రెట్లు అదనంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఖర్చు చేసిన వైనాన్ని సందర్భంగా తెలియజేయాల్సిన అధ్యక్ష. సప్లాన్ కింద 68,630.59 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో వారు తెలుగుదేశం పార్టీ 36,472 కోట్ల 65 లక్షలు పెట్టారు అధ్యక్ష. దానికి 2 రెట్లు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఖర్చు చేశాం అధ్యక్ష. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 34,854.42 కోట్లు ఈ ప్రభుత్వంలో 26 మాసాల్లో ఖర్చు చేస్తే అధ్యక్ష, 1,585 కోట్లు 1,585.27 కోట్లు అంటే సుమారుగా 22 టైమ్స్ ఈ ప్రభుత్వంలో ఎక్కువగా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. టోటల్గా బీసీ బెనిఫిషరీస్ లెక్క వేసుకున్నప్పుడు అధ్యక్ష, టోటల్గా 12 కోట్ల బెనిఫిట్స్ అధ్యక్ష మొత్తం వచ్చినటువంటి 30,04,038 అధ్యక్ష. కానీ చంద్రబాబు గారి సమయంలో తెలుగుదేశం పాలనలో కేవలం 69,65,094 అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. ఇలా గణాంకాలు తీసుకున్నప్పుడు బీసీలకు జరిగినటువంటి మేలు ఈ ప్రభుత్వానికి మరి ఎవరు సాటిరారు. నేను స్పష్టంగా నా ఫైనల్ వర్డ్స్లో ఇక ఈ చిన్న డేటాని తమ ముందుంచి నేను ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, జగనన్న అమ్మఒడి ద్వారా 19,67,749 మందికి 5,900 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న వసతి దీవెన ద్వారా 7,43,030 మందికి 1,060.1 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. జగనన్న విద్యాదీవెన ద్వారా 9,40,445 మందికి 2,723.11 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వసతి దీవెన 425 22 కోట్ల 36 లక్షలకి. రైతు భరోసా అధ్యక్ష, ఇది బీసీల్లో జగనన్న చూసింది ఏంటంటే అధ్యక్ష, 2 ఎకరాల లోపు ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్ళు బీసీలే ఉంటారు అధ్యక్ష. వారి కోసం 24,58,193 మందికి 7,970 లక్షల రూపాయలు రైతు భరోసా ద్వారా. అంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ఆదుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. అలాగే 0 వడ్డీ రైతులకు ఇచ్చినటువంటిది 27,67,459 అధ్యక్ష. 518.99 కోట్ల అధ్యక్ష.
క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 14,57,947 మందికి 1,777 కోట్లు .61 లక్షకు చేసింది. ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష 6,43,354 మందికి 4,495.20 కోట్ల అధ్యక్ష. అలాగా మత్స్యకార భరోసా ద్వారా 1,18,119 మందికి 328.51 కోట్ల అధ్యక్ష. సున్నా వడ్డీ ద్వారా 53,72,518 మందికి 1,209.53 కోట్ల అధ్యక్ష. పెన్షన్ కానుక అధ్యక్ష 30,14,810 మందికి 17,995.1 కోట్ల అధ్యక్ష. చేయత్ ద్వారా 14,81,489 మంది లబ్ధిదారులకు అధ్యక్ష 5,429.7 కోట్ల అధ్యక్ష. ఆసరా ద్వారా 38,25,492 మందికి అధ్యక్ష 6,084.646 కోట్ల అధ్యక్ష. వైఎస్ఆర్ బీమా 48,579 మందికి అధ్యక్ష 7,790.82 కోట్ల అధ్యక్ష 2 కోట్ల అధ్యక్ష. నేతన్న నేస్తం అధ్యక్ష 71,980 మందికి 522.59 కోట్ల అధ్యక్ష. జగనన్న చేదోడు ద్వారా 2,26,880 మందికి అధ్యక్ష 226.88 కోట్ల అధ్యక్ష. అలాగే లానాస్తం 708కి 4,60,000 అధ్యక్ష 4,60,00,000 అధ్యక్ష. అలాగే వాహన మిత్ర ద్వారా 1,22,337 మందికి 346.9 కోట్ల అధ్యక్ష. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 3,65,574 మందికి 237.8 కోట్ల అధ్యక్ష. ఎంఎస్ఎంసీ రిసార్ట్ ద్వారా 266 మందికి 10.63 కోట్ల అధ్యక్ష. అగ్రిగోల్డ్ బాధితులు అధ్యక్ష అందులో బీసీలు ఉన్నారు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అగ్రిగోల్డ్ బాధ్యతలు అంటే అదొక వరం అనుకున్నారు సార్ అధ్యక్ష. ప్రభుత్వం ఆదుకున్న తీరు చూస్తే ఒక మానవీయ కోణం, వారి పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ, ఇది చారిత్రక నిర్ణయం కదా అధ్యక్ష. అటువంటి వారు 5,10,536 మందికి 444.54 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇలా కోవిడ్ సమయం పాండమిక్ ఉన్నప్పుడు ఎక్కువ సఫర్ అయినటువంటి వారు బీసీలు అధ్యక్ష. డబ్బు లేదు, ఎక్కడ వెళ్ళ తెలియదు. అటువంటి వారిని ఆరోగ్యశ్రీలో కోవిడ్ని చేర్చడం వల్ల వారికి జరిగినటువంటి మేలు. మొత్తంగా అధ్యక్ష 3,30,82,00,000 మందికి బెనిఫిట్స్, మందికి కాదు, 3,30,82,336 బెనిఫిట్స్ అధ్యక్ష. 54,792.53 కోట్లతోటి. అలాగే నాన్ డీబీటీ ద్వారా సుమారుగా 76,274.59 కోట్ల అధ్యక్ష. మొత్తానికి కలిపి బెనిఫిట్స్ ఏంటంటే అధ్యక్ష 4,57,9,859 మంది ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఫినిష్ చేస్తున్నారు. ఇక ఇందులో గ్రామ స్వరాజ్య స్థాపన మహాత్మా గాంధీజీ కళ అధ్యక్ష. నేను 2001లో జిల్లా పరిషత్ సభ్యుడిగా పనిచేసేవాడిని అధ్యక్ష. ఆ సమయంలో ఈ లోకల్ బాడీస్ ఫంక్షనింగ్స్ మీద ఈ 73, 74 రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుకునేవాళ్ళు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు తీసుకురావడం, అక్కడ ప్రజలను ఏ రకంగా హింసిస్తున్నారో స్థానిక సంస్థల మీద మాట్లాడినప్పుడు పరిపాలనా వ్యవస్థలో ఒక నూతన అధ్యాయానికి తెరదీసి భారతదేశానికి ఆదర్శం అవడం కోసం, అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రలోభాలకు కానీ ఏ రకమైనటువంటి ఆశ్రిత పక్షపాతానికి కానీ ఆస్కారం లేకుండా పేదవాడు కలుగులో దాగినా, అంటే పేదవాడు కలుగులో కనుక బయటికి రాలేక దాగున్నా కూడా వెతికి పట్టడానికి ఒక వ్యవస్థని రూపకల్పన చేసి నీ పేదరికమే నీ ప్రామాణికం తప్ప వేరే లేదనేటువంటి ఆలోచనతో ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే అధ్యక్ష అందులో 85%
బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే ఇంతకంటే గొప్ప పాలన ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష? ఇది ఇటువంటి చారిత్రక పాలన సమయంలో చారిత్రక పాలన జరుగుతున్నటువంటి సమయంలో ఈ బీసీల కోసం, బీసీల ఆత్మ గౌరవ రక్షణ కోసం, బీసీల చిరకాల వాంఛ తీరదేమన్నటువంటి భ్రమలో ఉన్న వారి కోసం ఇవాళ భారత ప్రభుత్వాన్ని కోరుతూ బీసీ జనగణన చేయాల్సినటువంటి ఆవశ్యకత, బీసీ జనగణన ఒక కాలం, బీసీ అనేటువంటి కాలం ఇంట్రడ్యూస్ చేయమని అభ్యర్థన చేసేటువంటి గొప్ప అవకాశం నాడు రాజశేఖర రెడ్డి గారు ఒక బీజం వేశారు అధ్యక్ష. నేను ఈ సందర్భం ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను అధ్యక్ష. 2001వ సంవత్సరంలో జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి దీవించారు అధ్యక్ష. అలాగే 19 నాటికి శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష. అంటే చేసిన బీసీల యొక్క సమస్యల్ని, బీసీలకు జరుగుతున్నటువంటి ఒక మేల్ని, జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిగా ఉండటం కంటే బీసీగా పుట్టిన నాకు వేరే వరం లేదని ఈ వరం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష.